महाकामेशमहिली महात्रिवरसुन्दराशक्तराजनिकेतना पार्वतीपद्मनेना पद्मरागसमप्रभा पंचप्रेतासनासीना पंचब्रह्मस्वरूपिणी अर्चना जरूपिणी ज्ञानध्यादृध्यैकसात्मिका सुप्ता प्राज्ञात्मिका तुर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोत्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा रंजनी रमणी विश्वाधिका वेद वेद्या विंध्याचल निवासिनी विधात्री वेद जननी विष्णुमाया विलासिनी क्षेत्र स्वरूपा सर्वाधिकारत्वमे तत्त्वार्थस्वरूपिणी सामगान प्रिया सौम्या सदाज प्रवणुमिनी सव्या प्रसव्य मार्गवारिणी प्रकाश प्रभाव ఎక్కడి నుంచి మేడం? హైదరాబాద్ ఉంటారా, ఒంగోలు ఏముంటారా? పక్కన రాజపూర్. అక్కడి నుంచి వస్తున్నారు మొదటిసారా? ఎలా తెలిసింది మీకు ఇక్కడ మందిరం ఉందని? పాప ఉంటే ఇక్కడ హైదరాబాద్ ఉంటారా? ఓకే. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? మేము ఇద్దరు వచ్చారు. ఓకే. మీరు మేడం? మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ? హైదరాబాద్లో మలక్పేట. మొదటిసారా ఇంతమందికి వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటారు. ఈసారి మీ అక్కని తీసుకొని వచ్చారు అంతేనా? ఎక్కడి నుంచి? హైదరాబాద్ నేహపూర్ కాలనీ. అంటే మీరు రెగ్యులర్. మీరు సార్? ఎల్బీ నగర్. మీరు రెగ్యులరేనా? ఎలా అనిపిస్తుంది మరి చెప్పండి. రెగ్యులర్ అంటే ఉట్టిగానే వచ్చిపోతున్నారు లేకపోతే అనుభూతి ఎలా ఉంది? అనుభూతి బాగానే ఉందా? యాగం ఏమైనా చేయించారా? చేయించారు. ఏం చెప్తారు భక్తులకు? దర్శించుకోవాలి అంతే. మీకు కూడా ఉంది అవకాశం, అందరికి ఇస్తా మాట్లాడేది. ఫస్ట్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం. ఎలా మీకు ఎలా తెలిసింది? మా మిస్సెస్ మరి ఇక్కడే ఉంటారు కాలనీలో. ఓకే. మరి చింతపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్. చింతపల్లి లోకలా? లోకల్. అయితే నన్ను గుర్తుపట్టలే మీరు?
టెంపుల్లో మేము ట్రస్ట్ మెంబర్. నా పేరు సురేష్ దండ అంటారు, విన్నారు ఎప్పుడన్నా? మీ గుడి ముందు రాశాంగా. అవునవును. ఈరోజు స్టార్టింగ్ రోజనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిగా దర్శించుకొని రండి. మీరు మేడం? మేము సెకండ్ టైం ఎలా అనిపించింది అది? చాలా బాగుంది. ఈరోజు ఫస్ట్ రోజు కదా, అమ్మవారి నవరాత్రిలో మొదటి రోజు అని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు? సన్ సిటీ అంటే రమేష్ రమేష్. మొదటిసారా? ఎలా తెలిసి మీకు ఇక్కడ టెంపుల్ ఉందని? అత్తగారు మీరు కూడా ఈసారి చంపపేట రెగ్యులరా? బ్రదర్ మీరు ఎక్కడండి? చంపపేట. ఎంత ఒకటే చెప్పండి అని ఉంటే. సో మీరు చూస్తున్నారు భక్తులు, అమ్మవారు దర్శించుకోండి క్యూ లైన్ ఉన్నటువంటి భక్తులలో మీరు చూస్తున్నారు. అల్కాపూరి రెగ్యులర్ వస్తుంటారా మీరు మేడం? చైతన్యపూరి. సరుణ రెగ్యులరా మీరు మేడం? చెప్పు బ్రదర్, ఎక్కడి నుంచి? కొండాపూర్. మీరు కొండాపూర్ మొదటిసారా? థర్డ్ టైం. ఎలా అనిపిస్తుంది మరి? నవరాత్రులను వచ్చారా మామూలుగా వచ్చారా? నవరాత్రులని వచ్చారు. మీరు మేడం? ఐదు నగర్ వస్తుంటారా? రెగ్యులర్ కస్టమర్. సో మీరు చూస్తున్నారు శ్రీ కుత్యప్రత్యంగిర పరమేశ్వరి దేవాలయం యొక్క వారాహి మాత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్యూ లైన్లో ఉండి భక్తులు అమ్మవారు దర్శించుకున్నారు. ఉదయం నుంచి కూడా 18 సుగంధ ద్రవ్యాలచే విశిష్టత అభిషేక కార్యక్రమం జరిగింది. ఇప్పుడు అలంకరణ తర్వాత భక్తులకు దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు క్యూ లైన్లో మీరు చూస్తున్నారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పోయిన సంవత్సరం దాదాపు 75,000 80,000 దర్శించుకున్నారు. చివరి రోజు 1,00,000 మంది కూడా దర్శించుకున్నారు. ఈసారి అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషణ తెలియజేస్తున్నారు. అడ్రస్ కోసం నేను చెప్పాను ఆల్రెడీ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? లోకల్ అంటే ఇక్కడ అల్కాపూరా, నాగోల, సరూనగర్, దిల్సునగర్. మొదటిసారా? వస్తూనే ఉంటారు, అమ్మవారు దర్శించుకుంటూ ఉంటారు. ఎలా అనిపించింది మీకు? హ్యాపీ? భారీగా ఉన్నటువంటి పిల్లలు మీరు ప్రస్తుతం చూస్తున్నారు. నవరాత్రి మొదటి రోజు భక్తులు అమ్మవారు దర్శించుకోవడానికి క్యూ లైన్లో నిలబడ్డటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి భారీగానే ఉంది. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మీరు? మౌలాల నుంచి. ఈసీఎల్ మొదటిసారా? ఎలా తెలిసింది మీకు ఇక్కడ టెంపుల్ ఉందని? మామూలుగా న్యూస్లో అట్లా ఈ నవరాత్రులు అయ్యేటప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఓకే. రావాలని చాలా చూసి వెళ్తుంటారా నిత్యం? ఫస్ట్ టైం మంచిగా దర్శనం అయ్యింది. మంచిగా మిర్చి, పసుపు కొమ్ములు, నిమ్మకాయలు, సో ఇవన్నీ సమర్పించుకుంటారు అమ్మవారికి. మీరు చూస్తుండొచ్చు వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా ఎండుమిర్చి, పసుపు కొమ్ములు, ఘాటైనటువంటి దినుసులు అమ్మవారికి భక్తులు సమర్పించుకుంటారు. గాజులు, చీర ఇలాంటివన్నీ కూడా మరి భక్తులు వేసుకుంటారు. ఇక్కడ నిత్యం కూడా జరుగుతూనే ఉంటుంది యాగం. మరి యాగం వచ్చినట్టయితే అత్యధికంగా ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. నిత్యం షిప్ల వైజ్గా జరుగుతుంటుంది. భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
కొత్తపేట. మీరు మేడం? నాగూర్ వస్తుంటారా మీరండి? మాట్లాడండి, నామకం చూస్తారు, మాట్లాడండి. వస్తుంటారు, మంచిగా అనిపిస్తుంది. 4 years నుంచి వస్తూనే ఉన్నా డైలీ. ఏమనిపించింది, అనుభూతి ఎలా ఉంది? అనుకున్నా జరుగుతున్నాయా పక్కన, లేకపోతే టీవీలో వస్తున్నాయి అంతేనా? అంతే. మీరు మేడం, మీరు ఎక్కడి నుంచి? అడిక్మెంట్ నుంచి మొదటిసారా? ఎలా మీకు ఎలా తెలిసింది? ఇక్కడ ఇన్స్టాలో చూశారు, ఇక్కడ జరుగుతుందని వచ్చేసారు అంతే, లేకపోతే అమ్మవారు అంటే ఇష్టమా? అంతేనా? ఓకే, అడ్రస్ కోసం అట్లా చూసి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నాగోలే అమ్మవారి దర్శనార్థం డైలీ వస్తుంటారా? ఎప్పుడైనా? లేకపోతే లైన్ చూసి లైన్లో ఉందని వచ్చారా? మీరు ఎక్కడి నుంచి? మీరంతా ఒకటే బ్యాచ్? మొదటిసారి తెలియదు ఇంతకుముందుకు? అంటే తెలుసు, సోషల్ మీడియా వల్ల తెలుసు కానీ ఎప్పుడు రాలేదు. సార్ నవరాత్రి జరుగుతున్నా ఎలా అనిపిస్తుంది మరి? క్యూ లైన్ పడితే అక్కడ బాగుంది కానీ ఇక్కడ లైన్ పెద్దగా ఉంది. అంటే జనాలు ఎక్కువ ఉన్నట్టుగా, భక్తి ఎక్కువ ఉన్నట్టుగా మరి లైన్ జనాలు ఎక్కువ ఉన్నారంటే మార్కెట్లో ఎక్కువ ఉన్నట్టుగా. చెప్పండి మేడం, మీరు ఇక్కడ అల్కాపూర్ వస్తుంటారా? ఎప్పుడు? 2-3 years నుంచి 2 years వస్తూనే ఉన్నారు. మంచిగా జరుగుతున్నట్టే అనుకోవచ్చా అంటారా? లేదు, చాలా మహిమగా అంతే. మీరు మేడం? మీరు బ్రదర్ ఎక్కడి నుంచి? కోటి నుంచి. మొదటిసారా? 10 సార్లు వస్తున్నారు. మీరు మేడం? సరూర్ నగర్. ఎప్పుడు వస్తుంటారా? ఈసారేనా? నిత్య భక్తులు బ్రో? డైలీ భక్తులు. మీరు మేడం? లాల్ నుంచి. మొదటిసారా? ఎలా తెలిసింది మరి మీకు ఇక్కడ టెంపుల్ ఉందని? చర్చ చేశారు, కొన్ని టెంపుల్ ఉంది. ఓకే చెప్పండి మేడం, ఎక్కడ నుంచి?